సున్నమరే పంతురే. అరే సిలిండర్ వెళ్ళరా ఏట్రా వెళ్ళరా. మావ నీకు మంది అవుతాను. నేను తాగడాను కదా. అన్న ఎప్పుడు ఏం చెప్తుంటాడు? ఏం చెప్తుంటాడు? అందరినీ సమానంగా చూడమంటాడా? మరి అప్పుడు మందు కూడా గ్లాసుల్లో సమానంగా ఉండాలా? ఉందా మరి? ఇప్పుడు చూడు, ఇందులో ఎక్కువ ఉంది. అవునరా. ఇప్పుడు చూసావా, ఇందులో ఎక్కువ ఉంది. ఇప్పుడు చూసావా, అన్ని గ్లాసులు ఖాళీ అయ్యి సమానంగా ఉన్నాయి. అబ్బా అబ్బా అబ్బా, ఏం చెప్పారు కదా. త్వరగా పదరా, అవతల డాన్సింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతాయి. వచ్చేస్తాను భయ. భయ నిన్నే. నమస్కారం బాబు. ఇదిగేమే పాపా, రాత్రికి వచ్చేస్తాను, రెడీగా ఉండు. ట్రైన్ మిస్ అయితే విమానం కట్టించుకొచ్చేస్తాను నీకోసం. ఇది చార్మినార్ నుంచి మట్టి గాజులు తీసుకురామంటావా? ఎలా నువ్వు అడిగితే మట్టి గాజులు అంటే చార్మినార్ అట్టుకొచ్చేస్తాను నీకోసం. తేరగవుతే తెల్లవారులని నువ్వు నోర్మై నైట్కి వచ్చేస్తాను, రెడీగా ఉండు. నా పేరు బాపినేడండి. లేటెస్ట్ అండ్ యంగెస్ట్ ఎమ్మెల్యే ఈ నెక్స్ట్ కూడా లోపల డాన్సింగ్ లేదు స్టార్ట్ అయిపోయినా. నువ్వే డాన్సింగ్ చేస్తారా? ఇంకెందుకు మాకు ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేదనుకోకండి. ఇలాంటి పెద్ద పెద్ద బర్త్డే ఫంక్షన్లకి ఇలాంటి డాన్సింగ్ లే ఉంటాయి కదా. చిన్నప్పటి నుంచి మేము సినిమాలు చూస్తున్నాం. మా పాండనకు మగువులన్నా మల్లెపూలన్నా పడవమ్మా. మా బాయికి అన్ని పడతాయి. అబ్బా అబ్బా, ముందు చేతికున్న మల్లెపూలు తీసే. మా అన్నగారిని చూసాడంటే పూలు తీస్తారా? కాదమ్మా, ఇక్కడ చేయి తీసేస్తాడు. బాయా అంటే లోపల కోడి దోళ్ళైనా పెయ్యి దోళ్ళేమి లేవా? నమస్కారం అండి. నేనే యంగెస్ట్ ఎమ్మెల్యేనండి. ఏమయ్యా ఎమ్మెల్యే, గెలిచిన తర్వాత నా నియోజకవర్గ ప్రజల కోసం ఏమైనా చేస్తానని వాగ్దానాలు చేసి హైదరాబాద్ వచ్చి సందు సందుల్లో అమ్మాయిలతో దొరుకుతున్నావా? నాకంతా తెలుసు. నమస్తే అన్న. నమస్తే. అర్రే ఆగాగాగు, ఇలాగే కాళ్ళకు నమస్కారం చెప్పి కాడు లాగేసిన వాళ్ళు చాలా మందిని చూశాను. ఏమయ్యా శేఖర్ ఎంపీ అన్న, ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఆంధ్ర గల్లీనే మర్చిపోయావంట? అదేం లేదన్నా, కొంచెం బిజీగా ఉండి. బిజీ? పార్లమెంటులోనా క్లబ్బుల్లో సెషన్స్ జరుగుతున్నాయి కదన్నా. సెషన్స్? అవునన్నా. సెషన్స్ జరుగుతున్నప్పుడు టీవీలో కనిపించలేదే? మైక్ పట్టుకునే ఛాన్స్ రాలేదన్నా. రాదు, మనమే తెచ్చుకోవాలి. ఎలక్షన్ లో మైకు పట్టుకుని అరిచావు కదా, అలాగే అక్కడ కూడా వెళ్ళి, అయ్యా స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మా ఆంధ్ర రాష్ట్రంలో 95% ప్రజలకు తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, చదువుకోవడానికి బళ్ళు లేవు, మద్దర్లు మనభంగాలు ఘోరాలు నేరాలు ఎన్నో అని మురిగి మురిగిచ్చాం. అంతేగాని నువ్వు నీ భార్యా బిడ్డలు కోట్లు కోట్లు సంపాదించాలని మాత్రం ఆలోచించు. బాయా, నువ్వు కొన్న బంగ్లాల సంగతి ఆయనకెలా తెలిసిపోయి? చిట్ట చివరగా నిన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన కార్యకర్తలు మాత్రం మర్చిపో. పైకొస్తావు. అల్లుడు దండ తింటయ్యా. అబ్బా అబ్బా, ఏం ఓపెన్ చేశాడు అన్న. అన్న కాసిన సూపర్. మీకు విషయం తెలుసా? ఏంట్రా? రోజుకో ఫుల్ కొడితే ముసలితనమే రాదంట్రా. ముసలాళ్ళం కాకుండానే పోతాం కదా. ఎవరు రాళ్ళు అమ్మ ఊపుకుండా వస్తున్నారు? ఎవరు మీరు? పాండురంగ విఠల్ గారి కోసం వచ్చామండి. మా అన్నకి ఆడవాసన పడదు, అందుకే సెంటు కొట్టుకొచ్చాం. మీరు కొట్టలేదా? షడప్. కొట్టకుండా కూడా వస్తుంది. ఎందుకు? నేనెవరో తెలుసా? డీసీపీ గారి వైఫ్. వాళ్ళ ఆయన ఇప్పుడే ఫోన్ చేసి పర్మిషన్ తీసుకున్నాడు. వాళ్ళు వదలండి. సార్ నమస్తే సార్. నమస్తే. మేము అందాల పోటీలు కండక్ట్ చేస్తున్నాం సార్. దానికి మిమ్మల్ని చీఫ్ గెస్ట్ గా పిలవడానికి వచ్చాం. మీరు తప్పకుండా రావాలి సార్. లేడీస్ కోనసీమలో ఉంటే మా అన్న రాయలసీమలో ఉంటాడు. లేడీస్ పోటీలకి ఆయన ఎందుకు వస్తాడు? అది కాదు సార్, మా వారు మీకు ఫోన్ లో చెప్పే ఉంటారు. ఆ సారా దేవరాజ్ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి మా ప్రోగ్రాం ఏదో అల్లకల్లోలం చేయబోతున్నాడంట. మీరు గెస్ట్ గా వస్తే అటువైపు చూడడానికి కూడా భయపడతాడు సార్. ఓహో, అదా విషయం. మీ పోలీసుల వల్ల కాక నా దగ్గరకు పంపాడా? వస్తాను. థ్యాంక్ యూ సార్. చూడమ్మా, పోలీస్ టోపీ కింద పడినా పర్వాలేదు గాని ఆడదాని బయట జరిగితే యుద్ధాలే జరిగిపోతాయి. ఏదో మిమ్మల్ని చూసి కంగారులో. అన్నం చూస్తే వనకాల్సింది కాళ్ళు గాని జారాల్సింది బయట కాదు. ఏమి అనుకోకండి, మా వాడికి బ్రాండ్ మారినప్పుడల్లా రాంగ్ డైలాగులు వస్తాయి. సారీ సార్, పదండి పదండి. ఆవిడికి మాటి మాటికి జరుగుతుంది. సేఫ్టీగా సేఫ్టీ పిన్ రెడీ చేసేవాడి. అలాగే అన్న. ఏం ఫిగర్లు రా, బ్యాలెట్ బాక్స్ లా నవనవలు ఆడిపోతున్నారు. వెళ్ళి ఓటేసేమంటావా? నిన్న ఎమ్మెల్యే చేసింది వాళ్ళ నెంబర్ సెల్లో బీట్ చేసుకుని టచ్ లోకి వెళ్ళి పొలాలు కొట్టించుకోవడానికి కాదు. ఎవరు పడితే వాళ్ళు పొడులు తీస్తే వాళ్ళు తెస్తారు. మరి ఏం తెస్తారు? చెప్పులు. వాళ్ళు చెప్పులు నాకు సరిపోని చెప్పా. ఇదిగో బాయా,
వెయిట్ చేస్తున్నాం సార్. సేఫ్టీ పిన్ పెట్టుకున్నా కూడా జారిపోయింది సార్. బామా ఓ పని చేయమను. చీర కట్టుకోవడం మానేమంటారా సార్? తమాస్ మా కాళ్ళ మధ్య తిరగడం మానేసి పదండి. కూర్చోండి సార్. నమస్తే సార్. అబ్బా వేసుకోలేక చేస్తున్నా. ఇప్పుడు మీ అందరికీ ఓ క్వశ్చన్. ఈ ఆధునిక యుగంలో ఆడవారికి మగతోడు అవసరమా మిస్ మేఘన? అక్కర్లేదు. మగవాళ్ళు చేసే అన్ని పనులు ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. అబ్బా అబ్బా అబ్బా, అందుకే మందు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన ఆడవాళ్ళు ఇప్పుడు ఆకాశంలో రాకెట్లు కూడా నడుపుతున్నారు. అందుకే జాకెట్లు వేసుకోవడం మానేశారు. మరి ఏం వేసుకుంటున్నారు? కోట్లు వేసుకుంటున్నారు. అబ్బా అబ్బా అబ్బా, మామా వాళ్ళ నోరు మూసుకోమని చెప్పి. Now the last but not least, Miss Kaveri. Good evening everybody. ఆకాశానికి భూమి అవసరమా అని అడిగినట్టుందండి మీ ప్రశ్న. మగవాడు పందిరైతే ఆడది మల్లెతీగ. పందిరి లేకపోతే మల్లెతీగకు ఆధారం లేదు. మల్లెతీగ లేకపోతే పందిరికి అందం రాదు. మాతృత్వాన్ని పొందటానికి ఆడదానికి ఒక మగవాడి తోడు కావాలి. అలాగే ఒక మగవాడి జీవితంలో ఎదగాలంటే ఆడదాని తోడుండాలి. ఆమె తల్లి కావచ్చు, భార్య కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, ప్రియురాలు కూడా కావచ్చు. కత్తి మగవాడైతే దాన్ని పిడికిట్లో బిగించే పిడి ఆడది. ఈ సొసైటీలో కాళ్ళు చేతులు లేని వాళ్లను వికలాంగులు అంటారు. అలాగే ఆడతోడు లేని మగవాళ్ళైనా మగతోడు లేని ఆడవాళ్ళైనా నా దృష్టిలో వికలాంగులు. జీవితంలో మనం ఎంత గొప్పవాళ్ళమైనా కావచ్చు, ఏదైనా సాధించవచ్చు. కానీ ఎవరి కోసం? దానికి సమాధానమే పార్ట్నర్, అదే తోడు. ప్రేమ, పెళ్లి, పిల్లలు, కుటుంబం, అదే మనిషి జీవితానికి పరిపూర్ణత. ఇంతకు ముందు మాట్లాడిన వాళ్ళంతా ఆడదానికి మగవాడి తోడు అక్కర్లేదు అన్నారు. వాళ్ళేమనుకోనంటే ఒక మాట, ఈ ప్రోగ్రాం జరిగిందంటే దానికి కారణం ఒక మగాడు, శ్రీ పాండురంగ విఠల్. The winner of Tanya 2005, Miss Beautiful, Miss Elegant, Miss Kaveri. Thank you. Thank you. అల్లుడు అల్లుడు అల్లుడు. ఇప్పుడు శ్రీ పాండురంగ విఠల్ గారిని స్టేజ్ మీదకి ఇచ్చేసి మిస్ కావేరిని సత్కరించాల్సి కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. చాలా బాగా మాట్లాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను విన్నర్ అవటం కంటే ఈ సత్కారం మీ చేతుల మీదుగా జరగడం నాకు ఆనందంగా ఉంది. ఇది నా అదృష్టం అనుకుంటాను. నమస్కారం అండి. అయ్యోయ్, మీరు చాలా అందంగా ఉన్నారండి. మీరే బ్యూటీ గెయిన్ అవుతారని నాకు ముందే తెలుసండి. ఈ టెస్టింగ్ లో ఎందుకండి, నేనైతే డైరెక్ట్ గా మీకు ముందే ఇచ్చేద్దరండి కిరీటం. ఒక ఆటోగ్రాఫ్ ఇవ్వండి. Yeah. కానీ అదే చేస్తాం. మీ సెల్ నెంబర్ కూడా ఇవ్వండి.
దేనికి? ఆహా, నా సెల్ లో ఫిట్ చేసుకుని మీతో లైట్ గా టచ్ లో ఉంటానండి. నా దగ్గర సెల్ లేదు. పీపీ నెంబర్ ఉంది. ఓకేనా? ఓకేనండి. కానీ ఆ ఫోన్ ఎవరు ఎత్తారండి? ఐజీ గారు. అయితే బొక్కలేస్తారా? అయితే ఇడిగా టచ్ లో ఉంటాడు. మాయా ఏంటల్లుడు ఆ పిల్లని అట్టా చూస్తున్నావు? ఇందాక ఆ అమ్మాయి చెప్పింది కరెక్టే అనిపిస్తుంది మామ. నేనేదో పోగొట్టుకున్నాను అని మనసు పీకుతోంది. ఏరా, మీకు అలాగే అనిపిస్తుందా? ఆ అమ్మాయి అన్న మాటలు ఎక్కడో తగిలాయి మామ. తగలకపోతే అది ఆడదిలా అవుతుంది? ఆడది నీడ లాంటిది. పట్టుకోపోతే పారిపోతుంది, వెనక్కి తిరిగితే వెంటబడుతుంది. ఇన్నాళ్ళు నేను అలాగే అనుకున్నాను. ఇప్పుడు అది తప్పేమో అనిపిస్తుంది. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఇప్పుడు ఇంకో టచ్ ఇవ్వబోతున్నాను. ఎవరికి? అచ్చుడు, ఆడదంటే పడదన్నారుగా, చూసారా ఎలా లొట్టలేసుకుంటూ చూస్తున్నాడు? పడేసొస్తా. ఆగవే, అతని సిటీలో పెద్ద రౌడీ. ఆ రౌడీని పిల్లాడిని చేసి ఆడించొస్తా. సార్, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏం కావాలి? ఇస్తానంటే అడుగుతాను. అదే ఏమిటా అని అడుగుతున్నాను. ఆటోగ్రాఫ్ ప్లీజ్. నా ఆటోగ్రాఫ్? తీయండ్రా. పెన్నురా. ఈ ఆటోగ్రాఫ్ ఏం చేసుకుంటావు? అభిమానించే వాళ్ళని, ఎప్పుడో గానీ కలవలేని వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలంటే ఇదొక్కటే దారి. దాచుకుంటాను సార్. అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వరా? 9848048001. సార్ సార్ సార్, ఎత్తకండి, అది నా నెంబరే. మీ సెల్లో ఫీడ్ అయింది. ఓకే సార్, బాయ్. ఈ ఆడవాళ్ళంతా ఇంతే. అడిగిన వాళ్ళకి ఎవరో అక్కలకి ఇచ్చేస్తారు. కాదు, అడగని వాళ్ళకి ఇస్తారు, అడుక్కునే వాళ్ళకి ఎవరో. మగవాడు పందిరైతే ఆడది మల్లెతీగ. పందిరి లేకపోతే మల్లెతీగకు ఆధారం లేదు. మల్లెతీగ లేకపోతే పందిరికి అందం రాదు. జీవితంలో మనం ఎంత గొప్పవాళ్ళమైనా కావచ్చు, ఏదైనా సాధించవచ్చు. కానీ ఎవరి కోసం? దానికి సమాధానమే పార్ట్నర్. అదే తోడు. ప్రేమ, పెళ్లి, పిల్లలు, కుటుంబం, అదే మనిషి జీవితానికి పరిపూర్ణత. ఇది చూడవే, నంబర్ ఇచ్చి గంట కాలేదు. గురుడు గంట కొడుతున్నాడు. మాట్లాడినా? వద్దే, ఎత్తకు. వెంట పడ్డాడంటే వదిలించుకోవడం చాలా కష్టం. అతని పవర్ ఏంటో తెలియక ఆడుకోవాలనుకుంటున్నాం. ఆయనకి ఆడవలసినంటే పడదన్నారుగా, ఎలా పడదో చూద్దాం. కావేరి, తేనె తుట్టిలో తేనె తీయగానే ఉంటుంది. అలా అని దాని మీద రాయేస్తే అవి వెంటపడి కుట్టి కుట్టి చంపుతాయి. రాయేసిన దానికి పొగ పెట్టడం రాదని. అబ్బా, చెప్తే వినివేంటి? నిద్రపోతున్నట్టుంది. చాలు డాడీ. తినమ్మా. అయ్యో, ఏమిటండి ఇది? నేను వడ్డిస్తాను కదా. నీకు టీవీ సీరియల్ చూస్తాక టైం సరిపోదు. ఇక నువ్వెక్కడ చేస్తావే? చూడు వస్తుంది. దానికేమో బ్యూటీ పార్లర్లు, బ్యూటీ కాంటెస్ట్లు. ఏంటి ఎలా చూస్తున్నావు? సింధుకి ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చి దగ్గర ఉండి చదివమని చెప్పానా? డాడీ, ఇది చదివిస్తే నేను 10th క్లాస్ పాస్ అయినట్టే. చూడమ్మా, రేపు నీ పెళ్ళైన తర్వాత నీ అత్తమామలు కోరుకునేది నువ్వు అందాల పోటీలో తీసుకొచ్చిన కిరీటం కాదు, నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చే గౌరవం అనుకో. అర్థమైందా? ఆ అందాల రాణి పేరేంట్రా? కావేనన్నా, ఇంట్లో అందరు పండు అని పిలుస్తారన్నా. పండు పేరు చాలా ముద్దుగా ఉంది. వాళ్ళ పేరు శ్రీనివాసరావునా? బ్యాంక్ లో పనిచేస్తుంటాడు. వాళ్ళ అమ్మ పేరు మహాలక్ష్మి. ఆ అందాల రాణికి ఓ తమ్ముడు చెల్లెలు ఉన్నారు. వాళ్ళందరూ నాన్నకే పుట్టారు. టెన్షన్ లేదు అడిసానా? నేను అడిగింది పేరొక్కటే కదరా. ఆల్రెడీ నువ్వు ఆ వివరాలు అడుగుతావు అని చెప్పి అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఉంచావన్నా. మన బ్లేడ్ గడ అమ్మాయిని ఫాలో అవుతున్నాడు. ఫాలో అంటే ఆ ఫాలో కదన్నా, అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అంతే. అన్నా, మన బ్లేడ్ గడనా? హలో, ఎరా ఎక్కడ పూజ చేస్తున్నావు? అబ్బా 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 అన్నా, నా పోరు లోపల ఉందనా? పోరేంట్రా? కావి పండు. బ్యూటీ పార్లర్ అంటే కిదా? మా నర్సింగ్ గారి కటింగ్ షాప్ కూడా ఇట్లే ఉంటుంది. కీరలు గిరలు కూడా అమ్ముతారు. ఎట్లా అమ్ముతున్నావు పర్ కిలో? దే ఆర్ నాట్ ఫర్ సేల్ సార్. నేను ఇంగ్లీష్ లో చీ కొట్టింది, నాకు అర్థమైందిలే. తమాస్ తమాస్. ఇదేంట్రా అందరూ ఒకేలా ఉన్నారు? ఒకేలా ఉన్నా ఇక్కడ ఎక్కడ ఉండుంటది, పిలువన్నా. పిల్లవను కనిపెడతా. కావేరి, నిన్ను వెతుక్కుంటూనే వచ్చినట్టున్నాడే. తెలుసు, సైలెంట్ గా ఉండు.
సార్ అబ్బా 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 నీ మామూలు కళ్ళు కాదన్నా ఎక్స్రే కళ్ళు. కరెక్ట్ సార్. మీరు కనిపెడతారో లేదో అని సైలెంట్ అయిపోయాను. యూర్ రియల్లీ గ్రేట్ సార్, రియల్లీ గ్రేట్. కూర్చోండి సార్ ప్లీజ్. ఏంటి సార్ ఇలా వచ్చారు? నీకోసమే. నాకోసమా? అవును, ఆ రోజు నువ్వు స్టేజీ మీద చెప్పిన మాటలు గుర్తుకొచ్చి. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా సార్? లేదు, నాకు జ్ఞానోదయం అయ్యే మాటలు చెప్పావు. తోడు లేని జీవితం వేస్ట్ అన్నావు. నిజం, తోడు లేకుండా నేను వయసంతా అయిపోయింది. ఏంటి సార్, నీకెంత వయసు ఉంటుంది? 30? 15 ఏళ్ల క్రితం నా వయసు అది. నో, నేను నమ్మను. నెరిసిపోయిన నా గడ్డం మీదొట్టు. అది బాలనేరు పనుకోవచ్చుగా. అయినా ఈ మధ్య వాటర్ వల్ల, షాంపూస్ వాడడం వల్ల చాలా మందికి వెంట్రుకలు రాలిపోతున్నాయి, తెల్లబడిపోతున్నాయి. సార్, మనిషిని చూడాల్సింది కళ్ళతో కాదు, మనసుతో. మిమ్మల్ని చూస్తుంటే నా మనసుకి 30+ అనిపిస్తున్నారు. నిజమా? నిజం సార్, నా మాట నమ్మండి, ప్రామిస్. 30+. మామా, ఏంటల్లుడు నన్ను చూస్తుంటే నీకేమనిపిస్తుంది? పెళ్లి కాలేదు కానీ అయి ఉంటే డజన్ మంది పిల్లలకి తండ్రి అయ్యేవాడు అనిపిస్తుంది. మామ చూపులో ఏదో తేడా ఉన్నట్టుంది, కళ్ళజోడు మార్పించా. ఎన్నడూ లేండి అల్లుడు అర్థం సిట్లేడేంటి? అబ్బా అబ్బా, నేను మందు చేశాను వదిలిపెట్టినట్టు అన్న ఇంకా అద్దాన్ని వదిలిపెట్టాడు. ఏం జరిగిందిరా? ఆ అమ్మాయి అన్నం చూసి మీరు 30+ లా ఉన్నారు అని మొలసెట్ ఎక్కించేసింది. ఆ పూరి అన్న కొత్త టైప్ లో బౌలింగ్ చేస్తుందేమో నా డౌట్ మామ. మంచిదే కదరా, ఆ విధంగానన్నా అల్లుడు ఇంటివాడవుతాడు. తిను తిను తినాలా పని చెయ్యాలి. లేదబ్బయ్యా, రాణిగంజ్ లో ఒక అనాథ బాలికల శరణాలయం ఉళ్ళ ఆ బిల్డింగ్ ఓనరు ఒక క్రిస్టియన్ మిషనరీ వాళ్ళకి 50 ఏళ్ల కిందట లీజుకి ఇచ్చిండు. ఆ లీజు పూర్తయిన వాళ్ళు ఖాళీ చేయటంలే. ఇప్పుడు ఆ బిల్డింగ్ మనం కొంటున్నాంలే. కొనే ముందు ఆడ కాపురం ఉంటున్న వాళ్ళని తరం బళ్ళే ఆ పని నువ్వు చేసిన వరకు 25 లక్షలు ఎత్తా. తిను తిను తినాలా పని చేయాలా. ఆ బిల్డింగ్ వాల్యూ ఎంత? అబ్బే ఎంత, 2 కోట్లేగా. 10 కోట్లు పలుకుద్ది. డాక్టర్ దగ్గర అబద్ధం చెప్తే ఆరోగ్యం దక్కదు, ఆడదాని దగ్గర అబద్ధం చెప్తే సుఖం దక్కదు, నా దగ్గర అబద్ధం చెప్తే ప్రాణం దక్కదు. సరే 2 కోట్లు తీసుకో. రేయ్, వీడి దగ్గర క్యాష్ తీసుకోండి రా.